మండలిలో హెరిటేజ్ ఇదాపూర్ వ్యవహారంపై చర్చకు టీడీపీ భయపడుతోంది అని మాజీ మంత్రి వైఎస్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్ర విమర్శించారు. లడ్డూ కల్తీ అంశం కూడా చర్చకు టీడీపీ పారిపోతున్నారని, చర్చకు రావడంలో భయముందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతూ వైఎస్సీపై విషపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. లేవని రిపోర్ట్లో చెబుతా ఉంటే ల్యాబుల ఆధారంగా మీరేమో మీ ముఖ్యమంత్రి గారేమో అబద్దాలు వల్లిస్తున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ప్రజలకు దేవుడి మీద ఒక ఆలోచన తీసుకొచ్చే విధంగా లడ్డు అంటే మహాప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించే లడ్డు మీద మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు శాసనసభలో మీరు జనసేన బీజేపీ కలిసి కూటమిలాగా ఏర్పడితే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి దాటికి తట్టుకోలేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దీనికి పూర్తిగా మీ చేతగానితనానికి అద్దం పట్టలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంతవరకు వెళ్ళారంటే శాసనసభలోను శాసన మండలిలోనూ లడ్డూ వ్యవహారాన్ని చర్చించాలని ఐవీఆర్ఎస్ పెట్టారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీ రాజకీయాల్లో ఎలా వాడుకుంటున్నారో అర్థమవుతా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తా ఉన్నా. అయ్యా, మీ యొక్క రాజనీతి ఇదేనా అడుగుతా ఉన్నాం. ప్రపంచం దేవదేవుడు ఇలవేల్పు, ఆపద మొక్కుల వాడు, వడ్డీ కాసుల వాడు, బిడ్డ పేర్ల వాడు మహనీయుని ఈరోజు మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చారంటే మీ రాజకీయ చతురత ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇవి రాజకీయాలతోనేనా దేవుణ్ణి ముడిపెట్టేది అడుగుతా ఉన్నాం. ఏనాడన్నా ఈ రాష్ట్రంలో ఇలా జరిగిందని అడుగుతా ఉన్నాం. చివరికి మీ యొక్క హెరిటేజ్ ఇందాపూర్కు సంబంధించి డైరీకి సంబంధించి మధ్య ఉన్న సంబంధాల కోసం మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మా వాళ్ళు గత 5 రోజుల నుంచి పట్టుబడతా ఉంటే మీరు వాయిదా తీర్మానాన్ని ఇస్త్రీ పారేపిస్తా ఉన్నారు, తిరస్కరిస్తా ఉన్నారు. మీ డొల్లతనం బయట పెట్టలేదని అడుగుతా ఉన్నాం. మీ యొక్క చేతకారితనం దాంట్లో అర్థం అవటం లేదా? ఎందుకు చర్చించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు ఆ దమ్ము లేదు? చర్చించాలి కదా. మీ ఇందాపూర్ డైరీకి సంబంధించి ఆ బ్రాండ్ సోనాయిల్ పేరు మీద హైదరాబాద్ లో కేజీ నెయ్యి 560 రూపాయలకి హైదరాబాద్ లో అమ్ముతుంటే దేవదేవుని దగ్గర మహాప్రసాదానికి ఇచ్చే నెయ్యిని మీరు 658 రూపాయలకి అదే నెయ్యిని అమ్ముతా ఉన్నారంటే దాని మీద ఎందుకు చర్చించలేకపోతా ఉన్నారు? అక్కడ మీరు దొరికిపోయిన దొంగలు కాదా అని అడుగుతా ఉన్నా. నిజమే, హైదరాబాద్ లో 560 రూపాయలేంటి, తిరుపతిలో 658 రూపాయలేంటి? ఇక్కడే తెలుస్తా ఉంది కదా మీ యొక్క రాజనీతి. దేవుని దగ్గర తెలుస్తా ఉంది కదా మీ యొక్క పరిపాలనా సరళి. నాట్ ఓన్లీ లడ్డు, ఎంటైర్ గవర్నమెంట్ లో మీరు చేసే ప్రతి ఒక్క అక్షరం అవినీతి మయం కాదా అని అడుగుతా ఉన్నాం.